హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆదివారం రాత్రి పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 3645లోని పబ్లో తనిఖీలు నిర్వహించారు. తొలిసారి స్నిప్పర్ డాగ్స్ తో తనిఖీలు చేయడం విశేషం. దాదాపు చాలా పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో డ్రగ్స్ లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేగంగా వేస్తోంది. డ్రగ్స్ విషయంలో ఉపేక్షించేది లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా వదలవద్దంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ విషయంలో చూసి చూడనట్లు వదిలేసినా తాము మాత్రం డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి చెబుతూనే వస్తున్నారు. పోలీసు అధికారులతో హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాలు, ట్రాఫిక్, డ్రగ్స్ నియంత్రణపై పలు సూచనలు చేశారు. డ్రగ్స్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పోలీసు శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఈ నెల 21న అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ధరణి సమస్యలు, రైతుల భూ సమస్యలపై అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కౌలు రైతుల గుర్తింపుపైన ఏ విధంగా చేద్దామని కలెక్టర్లను అడిగే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ నిర్ణయాలపై చర్చించారు. రాష్ట్రంలోని అప్పులపైన రఘురాం సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఆలంపూర్ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు. ఆయన తన అర్చక బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఏపీ భవిష్యత్ రాజకీయాలు, ఇరు పార్టీల సమన్వయంపై టీడీపీ, జనసేన మరోసారి చర్చించాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఆయన్ను పవన్ ఆత్మీయంగా ఆహ్వానించారు. సుమారు 2.5 గంటల పాటు ఏపీ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను ఎలా సాధించాలి అనే దానిపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏపీలో వైసీపీ అనుసరిస్తున్న విధానంతో రాష్ట్రం నష్టపోతున్నందున కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసే ముందుకు వెళ్లనున్నాయి. అందులో భాగంగా ఇరు పార్టీల నేతలు ఇప్పటికే పలుమార్లు కలిసి మాట్లాడుకున్నారు. ఇరు పార్టీల సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చలు సంతృప్తికరంగా సాగాయని నేతలు వెల్లడించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ తో పాటు వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివేక పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ తనను బెదిరించారని కృష్ణారెడ్డి తన కంప్లైంట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గత ప్రభుత్వంపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అంతేకాదు గత ప్రభుత్వ పాలసీలు బాగుంటే వాటిని కూడా ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. తెలంగాణని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1గా నిలపడానికి కృషి చేస్తామని తెలిపారు. తాము ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుపుతామన్న ఆయన అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ల బదిలీ అయ్యారు. విపత్తు నిర్వహణ శాఖ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, హైదరాబాద్ జలమండలి ఎంపీగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఆర్వి కర్ణన్, అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. రోడ్లు, భవనాలు, రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా బాధ్యతలు స్వీకరించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా సౌలభ్యం కోసమే అధికారుల బదిలీలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో 9 మంది ఐపీఎస్ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా ఏవి రంగనాథ్,
హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ సిపిగా విశ్వప్రసాద్ను నియమించింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, ఎస్పీ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ డీసీపీ డీడీగా ఎన్ శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నిఖితా పంత్, సిట్ చీఫ్ గా గజారావు భూపాల్, చందనా దీప్తిను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నేడు భేటీ కానుంది. సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించే అంశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, మంత్రులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అధికారంలోకి వచ్చాక మొదటిసారి పీఏసీ సమావేశం జరగనుంది. తర్వాత నామినేటెడ్ పదవులను ఎవరికివ్వాలనే అంశంపైన చర్చ సాగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఈఎన్సీ మురళీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై మంత్రి ఆరా తీశారు. నాణ్యతా లోపమా లేక ఇతర కారణాలా అనే అంశంపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జాతర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని తెలిపిన మంత్రి గత జాతరల ఇబ్బందుల దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్కు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో ఏనుగుల దాడిపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కారణంగా ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయన్న చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే అక్రమ మైనింగ్ను అరికట్టాలని చంద్రబాబు కోరారు. అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల వద్ద ఫెన్సింగ్ వంటి రక్షణ ఏర్పాట్లు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆశ లేదన్న ఆయన ఎంపీ పోటీ చేస్తున్నాననేది రూమర్ మాత్రమేనని చెప్పారు. తనకు 2 ఓట్లు ఉన్నాయనేది కామెడీగా ఉందన్న ఆయన తెలంగాణలో తన ఫ్యామిలీ ఓట్లను రద్దు చేసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో మేము ఓటు వేయలేదని, ఏపీకి ఓటు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీకి ఓటు వేస్తానని నాగబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 1,05,000కు పైగా ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాలకొల్లులోని టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆడుదామ ఆంధ్ర కాదని వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు. మాట తప్పం మడమ తిప్పమన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడతపెట్టి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప భక్తుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:40 కొచ్చి ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సిన 60 మంది భక్తులు ఇప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాచారు. దీంతో ఎయిర్పోర్ట్లోనే ఆందోళనకు దిగారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 6 గంటలుగా ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ చేస్తున్నామంటున్నారు. ఎయిర్ ఇండియా విమానం యాజమాన్యం తమకు సరైన సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశానికి హాజరైన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో పరిపాలన అనేది కామెడీగా మారిపోయిందని జనసేన నేత నాగబాబు విమర్శించారు. డబ్బులిస్తే చాలు జనాలు ఓటు వేస్తారని వైసీపీ భావిస్తోందన్నారు. పోలవరం ఎప్పుడొస్తుందని అడిగితే 1 సంవత్సరంలో వస్తుందని చెప్పి ఒక మంత్రి దిగిపోయాడన్నారు. మరో మంత్రి త్వరలో అని చెప్పి మరోసారి తెలియదంటున్నారని నాగబాబు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయత పట్ల మాజీ డీఎస్పీ నళిని ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన నళినికి డీఎస్పీ లేదా అదే క్యాడర్లో సమానమైన మరో ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి అభిమానానికి స్పందిస్తూ ఉద్యోగం చేయలేనంటూ లేఖ ద్వారా నళిని చెప్పారు. జీవితంలో అష్టకష్టాలు ఎదుర్కొని చివరికి బ్రాహ్మణిగా మారానని వెల్లడించారు. ప్రస్తుతం సనాతన ధర్మం పాటిస్తున్నందున మరో మార్గం వైపు మరలే ఆలోచన లేదన్నారు. ఏపీలోని సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించిన ఆస్త్రశక్తి 2023 ఎక్సర్సైజుల్లో భాగంగా పరీక్ష నిర్వహించారు. 25 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చిన 4 టార్గెట్లను సింగిల్ ఫైరింగ్ యూనిట్తో కూల్చేసింది. ఈ ఆకాష్ ఫైరింగ్ యూనిట్లో ఒక ఫైరింగ్ లెవెల్ రాడార్, ఫైరింగ్ కంట్రోల్ సెంటర్, 2 ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్లున్నాయి. ఇందులో ఒక్కో లాంచర్లో 5 ఆర్మ్డ్ మిసైల్స్ ఉంటాయి.
ఒకేసారి ఒకటికి మించిన టార్గెట్లు దూసుకొస్తే భారత రక్షణ దళాలు ఎలా ఎదుర్కొంటాయి? వివిధ దశల్లో మన స్థావరాలపై దూసుకొచ్చే యుద్ధ విమానాలు, ఇతర యుఏవీలను అడ్డుకోవడం ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 10 ఏళ్లుగా భారత గగన వీధుల రక్షణలో ముందు వరుసలో ఉన్న ఆకాశ్ మిసైల్స్ ను ఉపయోగించి ఒకేసారి 4 టార్గెట్స్ ను విజయవంతంగా కూల్చేసింది DRDO. ఇలాంటి ఫీట్ సాధించిన తొలి దేశంగా భారత్ ఇప్పుడు నిలిచింది. తమిళనాడును మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు దక్షిణాది జిల్లాల్లో మళ్లీ వరదలు మొదలయ్యాయి. మొన్నటి వరకు మిచాంగ్ తుఫాన్ బారిన పడ్డ తమిళనాడు ఇప్పుడు మరోసారి అల్పపీడన ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వీధులన్నీ జలమయమయ్యాయి. తిరునెల్వేలి, కన్యాకుమారి, నాగపట్నం, తూత్తుకుడి జిల్లాలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి తిరునెల్వేలిపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఈ జిల్లాలోని రిజర్వాయర్లన్నీ వరద నీటితో పోటెత్తుతున్నాయి. వచ్చే 24 గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అల్పపీడన ప్రభావం కేరళలోని పలు ప్రాంతాలపై కూడా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటున్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అప్రమత్త చర్యలు చేపట్టాలని సీఎం స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియా తీరంలో పడవ మునిగి ఏకంగా 61 మంది మృతి చెందారు. వీరంతా లిబియా తీరంలోని జువారా నుంచి బయలుదేరి యూరప్ తీరానికి చేరుకోవాలనుకున్నారు. కానీ భయంకరమైన అలల తాకిడికి తట్టుకోలేక పడవ నీటిలో మునిగి వలసదారులు మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ లిబియా తెలిపింది. నైజీరియా, గాంబియాతో పాటు ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందిన మహిళలు, పిల్లలు సహా మొత్తం 86 మంది బోట్లో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయి. షకీల్కు చెందిన రహీల్ రాస్, అమీర్, దాన్విక్ అనే 4 రైస్ మిల్లులకు పౌర సరఫరాల శాఖ ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చారు. పౌర సరఫరాల శాఖ అధికారులు షకీల్కు చెందిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. 2 రోజుల్లో ధాన్యం సీఎంఆర్కు సంబంధించిన వివరాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి. పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం విలువ సుమారు 60 కోట్లుగా ఉంది. సీఎంఆర్ ఇవ్వనందుకు గాను పౌర సరఫరాల శాఖ ఇప్పటికే షకీల్కు చెందిన మిల్లులకు 10 కోట్లు జరిమానా విధించారు. ఆ జరిమానాను కూడా షకీల్ చెల్లించలేదు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమపడుతున్నారని బీజేపీ నేత రమేష్ విమర్శించారు. 10 ఏళ్లు పాలన సాగించినా ప్రజా సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని చెప్పారు. ఈ నెల 20న యువగళం పాదయాత్ర ముగింపునకు విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లాలోకి పాదయాత్ర చేరుకుంటున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ముగింపు సభకు భారీగా జనసేన కార్యకర్తలు తరలివస్తారని జనసేన నాయకులు పంచకర్ల రమేష్ తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ నుండి ఐటీ ఉద్యోగులు భారీగా చేరుకుంటున్నారు. యువగళం ముగింపు ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారన్నారు. లోకేష్ కూడా ఐటీ మంత్రిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, అందుకే ఐటీ వింగ్ తరపున పాదయాత్రలో పాల్గొంటున్నామని తెలిపారు. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో అనారోగ్యంతో సింహం మృతి చెందింది. గత కొంతకాలంగా జెనెటిక్ సమస్యతో అనురాగ్ అనే మగసింహం బాధపడుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అయితే మెరుగైన చికిత్స అందిస్తున్నా సింహం ఆరోగ్యం కుదుట పడలేదని అన్నారు. ఈ క్రమంలోనే ఆ సింహం 8 రోజులుగా ఆహారం తీసుకోవడం లేదన్నారు. దీంతో మృతి చెందినట్లు తెలిపారు క్యూరేటర్ సెల్వం. ఛత్తీస్గఢ్లో భారీ కుట్రకు ప్లాన్ చేశారు మావోయిస్టులు. బీజాపూర్ అడవుల్లో శక్తివంతమైన మందు పాత్రలు అమర్చారు. 21 మందు పాత్రలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కుట్రను భగ్నం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు.
మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే లోపాలు బహిర్గతమవుతాయని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎల్ఎన్టీ కంపెనీ చేతులు ఎత్తేయడం బాధాకరమన్నారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కూడా విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి పనులను తొందరగా చేయాలని ఒత్తిడి తీసుకురావడం వల్లే నాణ్యత లోపించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసుల సంఖ్య పెంచాలని రైల్వే మంత్రి వైష్ణవ్ నిర్ణయించారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సమయంలో టికెట్లు బుక్ అవ్వడమే గగనంగా మారుతున్న పరిస్థితి. 3 నెలల ముందు టికెట్ ట్రై చేసినా బుక్ అయిపోతున్నాయి. 15 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు విలువైన కొత్త రైళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడున్న పాత డొక్కు రైళ్ల స్థానంలో సుమారు 7 లేదా 8 వేల కొత్త రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి బేస్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. తొర్రూరులోని యతిరాజారావు పార్కులో అట్టహాసంగా ఆటల పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి బేస్బాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే యశస్విని అన్నారు. పార్లమెంటులో జరిగిన స్మోక్ బాంబ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ నెల 13న లోక్సభలో జరిగిన ఘటన చాలా తీవ్రమైన సమస్య అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, చింతించాల్సిన అంశమన్నారు. ఈ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తప్పనిసరి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనను ఏమాత్రం తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా. దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ దృష్ట్యా 1000కి పైగా రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి 100 రోజుల పాటు 1000కి పైగా రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. 100 రోజుల పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నవూ, జమ్మూ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి అయోధ్య స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి. అయోధ్యలో కేవలం రాములోరి గర్భగుడి నిర్మాణం మాత్రమే పూర్తయిందని రామమందిర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గర్భగుడి మినహా మిగతా ఆలయ పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. ఇవి మొత్తం పూర్తయ్యేందుకు మరో 2 ఏళ్లు పడుతుందన్నారు. అందుకే అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగి ఆందోళన పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని, అందుకే కాస్త సంయమనం పాటించాలంటున్నారు. వచ్చే నెల 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవాన్ని దేశ ప్రజలు ఆనంద మహోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ రోజున అయోధ్యకు ప్రధాని మోదీ సహా ప్రముఖులు, ప్రత్యేక అతిథులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నందున రామభక్తులంతా తమ తమ స్వస్థలాల్లోని ఆలయాల్లోనే పూజలు నిర్వహించాలని సూచించారు అయోధ్య రామమందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్. అయోధ్య రాముడి కోసం అమెరికా వీధుల్లో ర్యాలీ నిర్వహించారు హిందూ సంఘ సభ్యులు. ఫ్రెడరిక్ సిటీ, మేరీల్యాండ్కు సమీపంలో ఉన్న అయోధ్య వేలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సందర్భంగా వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగాయి. జనవరి 20న వాషింగ్టన్ డీసీలో 1000 అమెరికన్ హిందూ కుటుంబాలు అయోధ్య వేడుకల్లో పాల్గొంటారని, వేడుకల్లో రామ్లీలా, రాముడి కథలు, ప్రార్థనలు, భజనలు నిర్వహిస్తామన్నారు అమెరికా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర. సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అక్కడ రోడ్ షో నిర్వహిస్తుండగా ఇంతలో అదే రోడ్లో ఒక అంబులెన్స్ వచ్చింది. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ పక్కకు తప్పుకొని అంబులెన్స్ కు దారిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుపతిలో మొట్టమొదటిసారిగా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ గత 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదంటూ ఆరోపిస్తున్నారు. గతంలో సులభ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్ట్ నిర్వహించేది. 4 నెలల క్రితం సులభ్ను తప్పించి గురూజీ అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఏజెన్సీ నిర్లక్ష్యంగా వివరించడంతో 4 నెలలుగా చాలా మంది కార్మికులకు వేతనాలు రావడం లేదని వారు ఆందోళన నిర్వహించారు. తమిళనాడులోని మధురై ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 తెలంగాణ వాసులు మృతి చెందారు. వీరంతా శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో మొత్తం 5 స్వాములు ఉండగా 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. మృతులు ములుగు జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన సుబ్బయ్య నాయుడు, సాంబయ్య రాజులుగా గుర్తించారు.
ఢిల్లీలోని మయూర్ విహార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కట్టెలు అంటుకోవడంతో భారీగా మంటలొచ్చాయి. దీంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 23 ఫైర్ టెండర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దీంతో భారీ ప్రమాదమే తప్పింది. దేశవ్యాప్తంగా డైమండ్స్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సూరత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ గా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ను సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సూరత్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సూరత్ డైమండ్ బోర్డ్స్ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దాదాపు 3,400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్డ్స్ పాలిష్ చేసిన వజ్రాల వ్యాపారానికి గ్లోబల్ హబ్ గా మారనుంది. మొత్తం 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల ఈ భవనాన్ని నిర్మించారు. ఒకేసారి 67,000 మంది ఈ బిల్డింగ్ లో కంఫర్టబుల్ గా కార్యకలాపాలు చేసుకునేలా నిర్మాణం ఉంది. 131 హై స్పీడ్ లిఫ్ట్లు ఈ బిల్డింగ్ లో ఉండడం మరో ప్రత్యేకత. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనంగా కూడా ఇది రికార్డు సృష్టించింది. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4,000 మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. డైమండ్ బోర్డ్స్ సెంటర్ తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపొస్తుందన్నారు ప్రధాని మోదీ. గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్ ను సూరత్ డైమండ్ బోర్డ్స్ అధిగమించిందన్నారు. ప్రస్తుతం ఏటా 2 లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతుండగా ఇప్పుడు అది 4 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో పింక్ సిటీ మారథాన్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. పింక్ సిటీ మారథాన్లో దాదాపు 12,000 మంది పాల్గొన్నారు. వేదాంత పింక్ సిటీ హాఫ్ మారథాన్ నిర్వహించడం ఇది 8వసారి కావడం విశేషం. రన్ ఫర్ జీరో హంగర్ థీమ్తో ఈ ఏడాది మారథాన్ను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. బజార్గావ్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈ ఘోరం జరిగింది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ సమయంలో సడన్ గా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న 9 మంది కార్మికులు స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. పేలుడు సమాచారం అందగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్నాయి. గాయపడిన కార్మికులను వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ పేలుడు పదార్థాలు రక్షణ శాఖకు కావాల్సిన పరికరాలను తయారు చేస్తోందని తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న వన్డే సిరీస్ కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది టీమిండియా. 116 పరుగులకే సౌత్ ఆఫ్రికాను ఆల్అౌట్ చేసిన టీమిండియా 117 పరుగుల టార్గెట్ ను కేవలం 16 ఓవర్లలోనే ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకే పెవిలియన్ చేరిన సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా విక్టరీ నల్లేరుపై నడకలా మారింది. చివర్లో శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడంతో తిలక్ వర్మ విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ను ముగించాడు. అంతకుముందు టీమిండియా బౌలర్లు చెలరేగారు. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ వెన్ను విరుస్తూ 116 పరుగులకే ఆల్అౌట్ చేశారు. వికెట్ల వేటలో ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ పోటీ పడ్డారనే చెప్పాలి. వీరిద్దరి దాటికి 58 పరుగులకే సౌత్ ఆఫ్రికా టీం ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. హెండ్రిక్స్, డసిన్ ముల్డర్ అయితే ఖాతా తెరవక ముందే పెవిలియన్ కు చేరారు. మొత్తంగా హర్షదీప్ 5 వికెట్లు, ఆవేష్ ఖాన్ 4 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. కాకినాడ జిల్లా తునిలో సినీ తారలు పాయల్ రాజ్పుత్, నేహా శెట్టి సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. సినీ తారలను చూసేందుకు ఎగబడ్డారు జనం. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంపోలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటోంది. రణబీర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది. పఠాన్ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో యానిమల్ చేరింది.